హాయ్ ఫ్రెండ్స్, చూడండి నాకు రొట్టెలు అంటే ఇష్టమని మా మేనత్త ఇప్పుడు పోయి పిండి పట్టించుకొచ్చి నాకు రొట్టెలు చేసి పెడుతుంది. అన్నీ బండవిండే చేస్తుంది రొట్టెలు. నాకు చిన్నప్పుడు ఇక్కడ తిన్నపానం కదా రొట్టెలు, అందుకనే ఇక బాగా ఇష్టం కొద్ది రొట్టెలు చేపించుకుంటున్నా. జొన్న రొట్టెలు అంటే బాగా ఇష్టం నాకు. నీళ్ళు చాలు దానికి. రొట్టె చికెన్ తెచ్చింది, నువ్వే వండాని అంటుంది, వండుతున్నా. ఇలా కొడుకు హైదరాబాద్లో ఉంటాడు, ఇది ఒక్కతే ఉంటుంది మా మేనత్త ఇక్కడ. వాడు హైదరాబాద్లో కూడా ఇల్లు కట్టుకుంటున్నాడు. ఇక్కడ ఉల్లిగడ్డ ఏంటంటే ఇట్లే కోసి పోసుకేస్తారు, మేమేమో మా సైడ్ దంచి పోసుకేస్తాం. రెండు చేతులతో రొట్టె. పుదీనాకు, కొత్తిమీరకు, కరివేపాకు వేసుకుంటారు ఇక్కడ సైడు. చికెన్లో అల్లం వెల్లిపాయ పేస్ట్, నీళ్ళు దాని దానికి రొట్టె మాడిపోతుంది. రొట్టె మాడిపోతుంది. ఉల్లిగడ్డ మంచిగా గోలినాక వేస్తే చికెన్. ఉప్పు డబ్బా చికెన్ కడిగిన అందుబాటులో మటన్ దొరకలేదు, చికెన్ ఉంది అని తీసుకొచ్చింది మా పెద్ద మేనత్త. ఆ మటన్ కోవాలంటే మళ్ళీ మా 5:30 వెళ్ళాలన్నట్లు, ఇలా కొంచెం దూరం ఉంది. చాలు, మళ్ళీ సాయంత్రం చేస్తాం. చాలా చికెన్ అయితే మగ్గింది. ఉప్పు వేసిన తర్వాత కారపొడి, ఇక్కడ సన్నపకాయల పొడి, ఇది ఇక్కడ బాగా అంతే అన్నాక మిరపొడి చాలా ఇక్కడ బాగా కారం ఉంటుంది. సన్నపకాయలు ముందే భయం అవుతుంది కారం ఇక్కడ తినాలన్నట్టు. అంతే ఇక చికెన్ ఇక ఉడకాలి. అది ఉడికినాక ఇక కొత్తిమీర పొడి అంతే వేయచ్చు. నాకైతే ఇక గారెప్పలు అవి ఇష్టం ఉండదు. మా ఊరికి వస్తే నాకైతే జొన్న రొట్టెలే బంగారం, అవే చేపించుకొని తింటా. పూరీలు అవన్నీ నూనె సమరాన్ని తినను, ఇవే జొన్న రొట్టెలే బాగా ఇష్టం నాకు. బాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇక వంట చేసుకుంటున్నాం. ఇష్టం కొద్ది జొన్న రొట్టెలు చికెన్ తీసి చేపించుకొని తింటున్నా. మటన్ దొరకలేదు, ఇక బాగా టైం బట్టి వచ్చినాం కదా మేము.